ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా స్వామి వివేకానంద యొక్క సంక్షిప్త చరిత్రని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజున మనం మొదటి భాగంలో వివేకానంద స్వామి యొక్క జననం, గురువుతో కలిగినటువంటి అనుబంధం, గురువు యొక్క మరణం, ఆ తర్వాత సన్యాసం స్వీకరించడం, తండ్రి యొక్క మరణం, ఇటువంటి విశేషాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈరోజు వివేకానందుడిగా ఎలా మార్పు చెందాడు, నరేంద్రుడు వివేకానందుడు అయినాడు. నరేంద్రుడు మొట్టమొదటి పేరు నరేంద్రనాథ్. అంటే నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. రెండవ జన్మ. భారతదేశం అతనికి ఇల్లు అయింది. భారత ప్రజలు అతడి యొక్క సోదర సోదరీమణులైపోయినారు. దురదృష్టవంతులైనటువంటి, దీనులైనటువంటి, ఆపన్నులైనటువంటి తన సోదర సోదరీమణుల యొక్క కన్నీళ్లు తొడవడం వివేకానందుడికి ఎంతో ఆనందాన్ని కలిగించే పనిగా ఉన్నది. యావత్ భారతదేశం పర్యటించాడు. అలనాడు శంకర భగవత్పాదులు ఏ విధంగా పర్యటించాడో అదేవిధంగా దేశమంతా పర్యటించాడు. మరి వివేకానందుడికున్న ఆస్తి ఏమిటయ్యా అంటే ఒక కాషాయ వస్త్రం, ఒక కమండలం, శిష్యగణం మాత్రమే. ఈ దేశ పర్యటనలో ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించాడు. దారి మధ్యల్లో గుడిసెల్లో, సత్రాలలో బస చేసేవాడు. కటిక నేల మీదనే నిద్రపోయేవాడు. అనేక మంది సాధువుల యొక్క సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతోటి, పవిత్ర కార్యాల గురించినటువంటి చర్చలతోటి సమయం గడుపుతూ ఉండేవాడు. చాలా దూరం కాలినడకనే వెళ్ళేవాడు. ఎవరైనా దయతలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కించుకుంటే ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్దిమంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయ్యారు. ఆళ్వార్ అనే ప్రదేశంలో ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్టు కొనిస్తే రైలులో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులు లేక, తినడానికి తిండి లేక పస్తులు ఉండాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. మైసూరులో స్వామికి దివాన్ శేషాద్రి అయ్యర్, మైసూరు మహారాజా వారితోటి పరిచయం ఏర్పడింది. పండితుల యొక్క సభలో స్వామీజీ సంస్కృతంలో చేసినటువంటి ప్రసంగం మహారాజా వారిని మంత్రముగ్ధులు చేసింది. భారతదేశం అనేక మతాల యొక్క, వివిధమైన తత్వాల యొక్క సమ్మేళనం. పాశ్చాత్యులు విజ్ఞాన శాస్త్రంలో అద్భుతమైన పురోగతి సాధించారు. ఈ రెండూ కలిస్తే మానవ జాతి మంచి పురోగతిని సాధించగలుగుతుంది. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చేయాలి అనుకున్నాడు వివేకానంద. ఇదే మాట స్వామీజీ మైసూరు మహారాజుతో చెప్పాడు. వెంటనే ఆ మహారాజు అన్నాడు, ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తాను అన్నాడు. స్వామీజీ
మహారాజా వారి కృతజ్ఞతలు తెలియజేసి సమయం వచ్చినప్పుడు తప్పకుండా తమ యొక్క సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు పుచ్చుకున్నాడు. ఆ తరువాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్నటువంటి రామనాడును సందర్శించాడు. అక్కడ రాజుగారు స్వామీజీని ఎంతో గౌరవించాడు. ఆయన అన్నారు, మీరు అమెరికాలో జరగబోయేటటువంటి సర్వమత సమ్మేళనానికి తప్పకుండా హాజరు కావాలి, అందుకయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను అన్నాడు ఆ రాజు. దాని గురించి తప్పకుండా ఆలోచిస్తానని ఆ రాజుగారికి కూడా మాట ఇచ్చి అక్కడ నుంచి రామేశ్వరానికి వెళ్ళి అక్కడ నుంచి కన్యాకుమారికి చేరుకున్నాడు. మేము కూడా ఇప్పటికి 2 సార్లు కన్యాకుమారికి వెళ్ళాం. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది. సముద్రంలో కొంచెం దూరం వెళ్ళాలి. ఇప్పుడైతే పడవలో వెళుతున్నాం. కానీ స్వామి ఈదుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువలని వాళ్ళందరికీ వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. ఆ తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నిద్రపోతున్న భారత జాతిని మేలుకొలపాలి అనుకున్నాడు. స్వామీజీ ప్రయాణ ఖర్చుల నిమిత్తం దేశం యొక్క నలుమూలల నుంచి విరాళాలు వచ్చిపడ్డాయి. కానీ స్వామి మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంత డబ్బు మాత్రమే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు మళ్ళీ తిరిగిచ్చేశాడు. ఎవరైనా చేస్తారా ఇలా? స్వామీజీ ఎక్కినటువంటి నౌక బొంబాయి తీరంలో 1893 మే నెల 31వ తేదీ బయలుదేరింది చికాగోకి. ఇక విదేశాల్లో ఎలా ఉన్నాడు స్వామి? జూలై నెలలో స్వామీజీ చికాగో నగరానికి చేరుకున్నాడు. సర్వమత సమ్మేళనాన్ని గురించి విచారించాడు. అప్పటికి ఆ సదస్సుకి 3 నెలల వ్యవధి ఉంది. చికాగో నగరం చాలా ఖరీదైన నగరం కావడం వల్ల స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. దారి మధ్యలో ఒక మహిళామణి స్వామివారికి పరిచయం అయింది. ఆయనతో కొద్దిసేపు మాట్లాడగానే ఆమెకి ఆ మహాత్ముడి యొక్క గొప్పతనం ఏమిటో అర్థమైపోయింది. ఈ వ్యక్తి సామాన్యుడు కాదు అని తెలుసుకుంది. వెంటనే కొద్ది రోజులు తన యొక్క ఇంట్లోనే బస చేయమని కోరుకుంది. స్వామీజీ అందుకు అంగీకరించారు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న సభల్లో ఉపన్యాసాలు చెబుతూ ఉండేవాడు. వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం ప్రధానమైన అంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు స్వామీజీకి మిత్రులయ్యారు. వాళ్ళల్లో ఒకరు జాన్ హెన్రీ రైట్. ఆ మహాత్ముడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రీకు విభాగంలో ఒక ప్రొఫెసర్. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా కూడా నిర్వాహకులకి పరిచయ పత్రాలు సమర్పించాలి, ఏది సర్వమత సమ్మేళనానికి. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అప్పుడు ఈ రైట్ అనేటువంటి ప్రొఫెసరు పరిచయ పత్రాన్ని తయారు చేసి ఇచ్చాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలామంది ప్రొఫెసర్ల కంటే మంచి పరిజ్ఞానం కలిగిన వాడు అని రాసి పంపించాడు. స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చాడు. సదస్సు 1893 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ సమావేశమైనారు. ఈ వివేకానందుడు వాళ్ళందరికల్లా చిన్నవాడు, వయస్సులో, జ్ఞానంలో గొప్పే. అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది. అందరు సభ్యుల దగ్గర ఉన్నట్లుగా అతడి దగ్గర ముందుగా తయారు చేసుకున్నటువంటి ప్రసంగ పాఠం లేదు. అతని ప్రసంగాన్ని చివరిలో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసుకున్నాడు. ఉపన్యాసం చెప్పడానికి
ముందు గురువైనటువంటి రామకృష్ణ పరమహంసల వారిని, సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. గురువు అనుగ్రహం, చదువుల తల్లి సరస్వతి అనుగ్రహం, ఈ రెండు ఉంటే ఇంకా ఆటంకం ఏముంటుంది ప్రసంగంలో? ఆయన వంతు వచ్చింది, నిలబడ్డాడు. మొట్టమొదట సంబోధనే చూడండి. అక్కడ మిగతా వాళ్ళందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ అమెరికా అని సంబోధిస్తారు. కానీ స్వామీజీ అన్నారు, అమెరికా దేశపు ప్రియ సోదరులారా అన్నాడు, ప్రియ సహోదరులారా అన్నాడు. ఇంకా మాట్లాడితే స్వామీజీ ఈ విధంగా అనగానే సభ 3 నిమిషాల పాటు చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళు అటువంటి సంబోధనని విని ఉండల, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంతే తప్ప. శబ్దం ఆగిపోయిన తర్వాత తన ప్రసంగాన్ని ఆరంభించాడు వివేకానంద. అక్కడున్న ప్రతి ప్రతినిధి స్వామీజీ యొక్క ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలన్నీ కూడా స్వామి యొక్క ప్రసంగ పాఠాన్ని వ్యాసాలుగా ప్రముఖంగా ప్రచురణ చేసినారు. అక్కడ ప్రజలకు వివేకానంద స్వామి ఆరాధ్యుడైనాడు. స్వామి మాట్లాడటానికి లేచాడంటే చాలు, చెవులు చిల్లులు పడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లిపోయేవి. కొన్ని సంస్థలు సభ జరుగుతున్నప్పుడు మధ్యలోనే తమ సంస్థకు ఆహ్వానాలు పంపించేవాళ్ళు ఉపన్యాసం చెప్పడానికి రమ్మని. కొద్ది కాలంలోనే స్వామీజీకి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగాలలో భారతదేశపు విలువలని, భారతదేశపు సంస్కృతి సంప్రదాయాలని చాలాసేపు వివరిస్తూ ఉండేవారు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రమైనా, తత్వశాస్త్రమైనా సరే, సాహిత్యమైన ఎలాంటి తడబాటు లేకుండా ఉపన్యాసం చెప్పేవాడు స్వామీజీ. కొత్త అవతారం, హిందూ మతాన్ని చక్కగా తెలియజేయగలిగినటువంటి నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం, ఈ 3 గుణాలతోటి వివేకానంద స్వామి అందరి యొక్క హృదయాలను గెలవగలిగాడు. వాదనలలో ఆయనను గెలవగలిగిన వాళ్ళు ఎవడూ కనపడలా. వివేకానందుడికి ఆంగ్లంలో అపారమైనటువంటి నైపుణ్యం ఉంది. అటువంటి మనీషి యుగానికి ఒక్కళ్ళు మాత్రమే పుడతారు. ఆ మహాత్ముడిని సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్నటువంటి పుణ్యం అని ఒక పత్రిక వ్యాఖ్యానించింది. స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికా దేశంలోనే కాకుండా అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నింటిలో కూడా భారతదేశం పట్ల గౌరవం పెరిగింది. స్వామి ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుంపులు గుంపులుగా ఓర్పుతోటి, సహనంతోటి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆయనను తమ ఇళ్లకు ఆహ్వానించి ఆదరించేవాళ్ళు. ఇంగ్లాండ్ నుంచి కూడా ఆయనకు ఆహ్వానం దొరికింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వార్తాపత్రికలు ఆయన యొక్క గొప్పతనాన్ని, వాగ్ధాటిని శ్లాఘించినాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులైపోయారు. వాళ్లల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు సిస్టర్ నివేదితగా మార్పు చెందినటువంటి మార్గరెట్ నోబెల్. ఆమె పేరు మార్గరెట్ నోబుల్ అయితే ఆమె తన పేరుని సిస్టర్ నివేదితగా మార్చుకుంది. నివేదిత, చూసారా ఎంత అద్భుతమైన పేరు. మా మిత్రుడు మారుతీరామ్ ప్రసాద్ గారని నెల్లూరు వాస్తవ్యులు, ఎల్ఐసిలో పనిచేసి ఇటీవలే రిటైర్ అయినారు. వాళ్ళ అమ్మాయికి నివేదిత అని పేరు పెట్టాడు ఆయన. ఆ అమ్మాయి నా శిష్యురాలే, మా బెంగళూరులోనే ఉంటుంది. చూసారా ఆయనకి ఎంత దేశభక్తో, ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆయన. మరి ఆ వివేకానంద నుంచి స్ఫూర్తి పొందని వాళ్ళు ఎవడుంటాడు? సిస్టర్ నివేదితగా మార్పు చెందింది మార్గరెట్ నోబుల్. ఆ తరువాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది. 4 సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తర్వాత స్వామీజీ మళ్ళీ భారతదేశానికి విచ్చేశాడు.
తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించిపోయింది. జనవరి 15వ తేదీ 1897 సంవత్సరం కొలంబోలో దిగాడు. ఆయనకి చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసు చేరుకునేటప్పటికి అతడి యొక్క అభిమానులు అందరూ కూడా ఒక పెద్ద రథాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సముద్ర తీరానికి వచ్చేశారు. కానీ స్వామీజీ చేసిన పని ఏంటో తెలుసా? ఓడ దిగగానే ఆ సముద్రపు ఇసుకలో పొరలాడుతూ ఉన్నట్ట. ఆశ్చర్యపోయారు ఆ గుమిగూడినటువంటి వాళ్ళంతా. ఏమిటి, విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత స్వామీజీకి ఏమన్నా మతి చెలించలేదు కదా అనుకొని సాహసం చేసి ఒక ఆయన అడిగాడు, ఏంటి స్వామి ఇలా మీరు ఇసుకలో పొర్లుతున్నారు అని. నా భరత భూమికి దూరమై 4 ఏళ్ళయింది. అన్య దేశాల్లో తిరుగుతూ ఉన్నాను. అందువల్ల నా భరతమాత ఒళ్ళో ఒదిగిపోవాలి అని ఆ తల్లి మట్టిని ఒంటంతా రాసుకుంటున్నాను అని చెప్పినటువంటి దేశభక్తుడు వివేకానంద స్వామి. అంతటి గొప్పవాడు. అభిమానులందరూ ఆయన్ని రథం మీద కూర్చోబెట్టారు. ఆ రథాన్ని తామే లాగుతూ ఊరేగించారు. లెక్కలేనన్ని పూలమాలలు, సందేశాలు పంపించారు. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు వివేకానంద. ఆయన దగ్గరికి మార్గదర్శకత్వం కోసం వచ్చే వాళ్ళకి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని చక్కగా బోధించేవాడు. అదే స్ఫూర్తితో, లక్ష్యంతో 1897 సంవత్సరంలో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. ఈ రామకృష్ణ మఠం హైదరాబాదులో దోమల్గూడలో ఉంది. ఆ తరువాత 2 సంవత్సరాల కాలంలో గంగానది తీరంలో ఉన్న బేలూరు దగ్గర ఒక స్థలాన్ని కొని మఠం కోసం భవనాలు నిర్మింపజేశాడు. ఈ మఠం తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇక స్వామి ప్రబోధించినటువంటి ముఖ్య సూత్రాలు, తత్వాలు. వివేకానందుడు గొప్ప తాత్వికుడు. ఆ మహాత్ముడి యొక్క ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతం తత్వశాస్త్రాల్లోనే కాకుండా సామాజికంగా, రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పాడు. తమ గురువైనటువంటి రామకృష్ణ పరమహంస నేర్పినటువంటి ముఖ్యమైన పాఠాలలో ఏమిటి అంటే జీవుడే దేవుడు అనేది. అంటే మనతో పాటు జీవించేటటువంటి ప్రతి ప్రాణిలో దేవుడున్నాడు. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అదే చెప్పాడుగా, ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అన్నాడు కదా. ఈ జీవుడే దేవుడు అనేది వివేకానందుడికి మంత్రంగా మారిపోయింది. మరొకటి దరిద్ర నారాయణ సేవ. అంటే పేదవారి సేవతో భగవంతుడి యొక్క సేవ అని అర్థం. దీన్ని కూడా ప్రతిపాదించాడు. ఇంకొకటి ఏం చెప్పాడు, ఈ విశ్వమంతా బ్రహ్మము నిండి ఉండగా మనం మనని గొప్పవాళ్ళని తక్కువ వాళ్ళని ఎలా అనుకుంటాము అనే ప్రశ్న తనకు తాను వేసుకునేవాడు. ఈ తేడాలన్నీ మోక్ష సమయంలో కలిగేటటువంటి దివ్య జ్యోతిలో కలసిపోతాయి అని కూడా తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులని ఆదుకునేటటువంటి సత్ప్రవర్తన పుడుతుంది అన్నాడు. అందరూ తనవారే అనుకుంటేనే నిజమైనటువంటి స్వేచ్ఛ లభిస్తుందని వేదాంత తత్వానికి చెందినటువంటి వ్యక్తి వివేకానంద స్వామి. వ్యక్తిగత మోక్షం మీద వ్యామోహాన్ని కూడా వదిలివేసి ఇతరులను బంధ విముక్తులను చేయడమే మనిషికి జ్ఞానోదయం అని నమ్మినటువంటి మహామనీషి వివేకానందుడు. ఆ తరువాత రామకృష్ణ మిషన్ను స్థాపించి వ్యక్తి మోక్షానికి, ప్రపంచ హితానికి
అనేటువంటి ఒక నినాదాన్ని ప్రతిపాదించాడు. రామకృష్ణ మిషన్ని స్థాపించి సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు వీటన్నిటిని గురించి ఆలోచించొద్దు. మనిషి యొక్క హృదయంలో దీపిస్తున్నటువంటి ఆత్మ వస్తువుతో సరిపోల్చితే ఈ పైన చెప్పినవన్నీ కూడా ఎందుకు కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొట్టమొదట ఆ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించొద్దు. ప్రతి మతంలో, ప్రతి సిద్ధాంతంలో ఎంతో కొంత మంచి ఉంటుంది. సోదర ప్రేమ గురించి ప్రసంగాలు మానుకోండి. ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి అన్నాడు. ప్రసంగాలొద్దు, పని రూపంలో చూపించమన్నాడు. త్యాగము, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వ మతాలలోని ఏకత్వాన్ని దర్శనం చేయగలుగుతాడు. వ్యర్థవాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలుగుతాడు. అప్పుడే మానవాళికి సహాయం చేయగలుగుతాడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మం యొక్క అంశాలు అనే విషయాన్ని ప్రతిపాదించాడు. స్వామి వివేకానంద ఎన్నో దివ్య బోధలని అందించారు. ఒకటి, గమ్యం చేరే వరకు ఆగద్దు, జాగృతులు కండి అన్నాడు. పగలు సమీపిస్తోంది, రాత్రి అంతమవుతోంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు. ఆవేశపూరితులు కండి, ప్రేమ తత్వాన్ని మాత్రం విడవవద్దు. విశ్వాసాన్ని, నమ్మకాన్ని సడలనీయొద్దు. భయాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే భయమే పెద్ద పాపం. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడద్దు. ఘనమైనటువంటి ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి. మీ సహచరులందరికీ నాయకత్వం వహించే తలంపు వద్దు. వాళ్ళకి మీ సేవలు మాత్రం అందించండి. మందలో ఉండద్దు, 100లో ఉండడానికి ప్రయత్నించు. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. సముద్రంలో ఉండే కెరటం నాకు ఆదర్శం. ఎందుకంటే లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా మళ్ళీ లేస్తున్నందుకు. ఆహా, మతం అనేది సిద్ధాంత రాద్ధాంతాల్లో లేదు. అది ఆచరణలో ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది. ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయం చేస్తుంది. ఇవి కొన్ని సూక్తులు మాత్రమే. మరణం. అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల స్వామి యొక్క ఆరోగ్యం దెబ్బతినిపోయింది. అమెరికాలోని అతని శిష్యుల యొక్క అభ్యర్థన మేరకి మళ్ళా అమెరికా వెళ్ళారు. ప్యారిస్లోని సర్వమత సమావేశాల్లో పాల్గొన్నారు. మళ్ళీ స్వదేశానికి తిరిగి వచ్చాడు. రాను రాను అంతర్ముఖుడయ్యాడు. శరీరం అయితే బలహీనంగా తయారైపోయింది, కానీ అతడి యొక్క ఆత్మ, మనస్సు మాత్రం చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటాయి. జూలై 4, 1902 సంవత్సరంలో యథావిధిగా తన యొక్క రోజువారీ కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకున్నాడు స్వామి. బేలూరు మఠంలో 3 గంటల పాటు ధ్యానం చేశాడు. శిష్యులకి శుక్ల యజుర్వేదం, సంస్కృత వ్యాకరణం, యోగా తత్వం మొదలైన అంశాల మీద బోధలు చేశాడు. భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత అతడికి చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడటానికి వచ్చిన వాళ్లతోటి, శిష్యులతోటి చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపారు. రాత్రి 9 గంటల సమయంలో స్వామి అలిసిపోయినట్టుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు మొదలైంది. చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చాడు. నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారిపోయినాడు. మెదడులో రక్తనాళం చెట్టడం ఆయన మరణానికి కారణమని ఆ తరువాత అంచనా వేశారు.
మహాసమాధి చెందే ముందు బ్రహ్మరంధ్రం తెరుచుకోవడం వల్లనే రక్తనాళం చిట్లి ఉంటుందని శిష్యులు భావించారు. మహాత్ముల యొక్క మరణం ఎప్పుడు కూడా బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని ప్రాణవాయువు వెళ్ళిపోతుంది. ఆయన శిష్యులు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి అనాథల్లాగా దుఃఖపడ్డారు. వివేకానంద తన మరణం గురించి ముందుగా చెప్పినట్లే 40 ఏళ్ల కంటే ఎక్కువ జీవించాల. ఆయన భౌతిక కాయాన్ని బేలూరులో గంగానదీ తీరంలో 16 సంవత్సరాల క్రితం రామకృష్ణ పరమహంస అంత్యక్రియలు జరిగిన స్థలానికి ఎదురుగానే గంధపు చెక్కల చితి మీద దహనం చేశారు. అది వివేకానంద స్వామి యొక్క ప్రస్థానం. అటువంటి మహాత్ముడి గురించి ఇది కేవలం సంక్షిప్తమైనటువంటి ప్రసంగం మాత్రమే. వీలు వెంట వారు ప్రవచించినటువంటి అద్భుతమైనటువంటి సూక్తులను కూడా మరొక ఎపిసోడ్లో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మహాత్ములు ఎక్కువ కాలం బతకపోయినా కొన్ని వందల సంవత్సరాలకి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించి ఆ పునాదులు వేసి వెళ్ళిపోతారు. ఆ వివేకానంద రాక్ మెమోరియల్ మీద కూర్చొని ధ్యానం చేశాడన్నానే, ఆ తరువాత అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ని తర్వాత నిర్మించారు రామకృష్ణ మిషన్ తరఫున వాళ్ళు. మేము ఇప్పటికి 2-3 సార్లు వెళ్ళొచ్చాం. అక్కడ ధ్యాన మంటపం అన్నీ కూడా ఉంటాయి. అద్భుతమైన ప్రదేశం. ఒక పెద్ద బోర్డు అన్నమాట, కొండ. స్వామి యొక్క ప్రసంగాలు కొన్ని వాల్యూమ్స్ ప్రచురించారు రామకృష్ణ మిషన్ వాళ్ళు. అంతేకాదు ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో ప్రచురించారు వాళ్ళు. నడిచే దేవుడు అని చంద్రశేఖర పరమాచార్య వారి యొక్క జీవిత చరిత్రని ఒక గ్రంథంగా ప్రచురించారు. అలాగే శంకర భగవత్పాదుల యొక్క శంకర విజయాలు కూడా ప్రచురించారు. అలాగే భాగవతం, రామాయణం, ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలని చక్కగా ముద్రింపజేసి మహాత్ములైన రచయితల చేత రచింపజేసి మన అందరికీ అందిస్తూ ఉన్నారు రామకృష్ణ మిషన్ తరఫున. హైదరాబాదు దోమలగూడలో ఉంది. మేము వెళ్ళి వచ్చాం. అక్కడ కూడా చాలా పుస్తకాలు, అందులో గురు పౌర్ణమి రోజు అయితే ప్రత్యేకంగా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి పుస్తకాలన్నీ కూడా అమ్ముతారు. అటువంటి వివేకానంద స్వామి యొక్క జీవిత చరిత్రని ఈ 2 ఎపిసోడ్లలో 1 గంట పాటు మీతో ముచ్చటించే భాగ్యాన్ని కలిగించినటువంటి మోహనవాణి ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ అక్కునూరి సీతారామ్మోహన్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటీవలే నేను బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. సుమారుగా 1 నెల అవుతోంది, ఇంకొక 4-5 రోజుల్లో. అయితే భగవంతుడి దయ, రామానుగ్రహంతో మళ్ళీ నేను మొదలు పెట్టగలుగుతున్నాను అంటే అది శ్రోతలందరి యొక్క దీవెనలు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి అని మీతో సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.